హాయ్ హలో, నేను మీ శరత్చంద్ర, న్యూరాలజిస్ట్, చంద్ర హాస్పిటల్స్ ఫ్రమ్ గుంటూరు. బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతము ఎందుకు వస్తుంది? చాలామంది ఓపీలో పేషెంట్స్ వచ్చేసి ఈ పక్షవాతం మాకు ఎందుకు వస్తుంది సార్ అని అడుగుతారు. దానికి ప్రాపర్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది మనం. యాక్చువల్గా అది పక్షవాతం ఎందుకు వస్తుంది అంటే 2 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి పక్షవాతానికి. ఒకటి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, రెండోది మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చేసినా వాటిని కదిలించలేము. అవి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి పక్షవాతం కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి వచ్చేసి వయస్సు 58 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి పక్షవాతం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్స్ వచ్చేసి అంటే మేల్ ఆర్ ఫిమేల్. మేల్ పేషెంట్స్కి పక్షవాతం వచ్చే ఛాన్స్ ఎక్కువ యంగర్ పీపుల్లో, ఫిమేల్లో వచ్చేసి తక్కువ అవుతుందన్నమాట. అలాగే జీన్స్ జెనెటికల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే. అలాగే కొన్ని రకాల రేసెస్లో బ్లాక్ పాపులేషన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది.